దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఐఐటీలకు ప్రత్యేక స్థానం ఉంది. ఐఐటీల్లో చదివిన వారికి మంచి ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు ఉంటాయని విన్నాం. కానీ ప్రస్తుతం నిరుద్యోగం పెరగడంతో అందుకు భిన్నమైన పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. మన దేశంలోని ఐఐటీల్లో విద్యను అభ్యసించిన విద్యార్థుల్లో ఏడాది దాదాపు 38% మందికి క్యాంపస్ ఉద్యోగాలు దక్కలేదు. దేశంలో 61% పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కలేదు. ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థి తీరత్ సింగ్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటి క్యాంపస్లో దాదాపు 8,000 మంది ఐఐటి విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదని తెలిపింది. 2024లో 21,500 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా కేవలం 13,400 మంది మాత్రమే ఉద్యోగాలు సాధించారు. మిగతా వారు ఇంకా కొలువుల కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడైంది. 2 ఏళ్ల క్రితం నాటితో పోలిస్తే ఈ పరిస్థితి దాదాపు రెట్టింపైనట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక పాత 9 ఐఐటీల్లో ఏడాది 16,400 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా వారిలో 6,050 మందికి ఇంకా ఉద్యోగాలు దక్కలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన 14 ఐఐటీల్లో అయితే ఈ పరిస్థితి మరింత క్షీణించింది. 5,100 మంది ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా ఇంకా 2,040 మందికి కొలువులు రాలేదని తేలింది. గతేడాది ఖరగ్పూర్ ఐఐటీలో 33% మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదని తీరత్ సింగ్ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో సంక్షేమ పరిస్థితుల కారణంగా ఇంకా ఉద్యోగాలు రాని విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతతో ఉన్నారని ఆయన తెలిపారు. ఇక ఉద్యోగాలు రాని విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడం దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలలో అనిశ్చిత స్థితిని సూచిస్తుంది. దాదాపు 61% పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇప్పటికీ చోటు దక్కలేదు. ఇది ప్రధాన కళాశాలలో యువ గ్రాడ్యుయేట్లు ఎన్నడూ ఎదుర్కొన్నట్టు లేని విధంగా ఉద్యోగ సంక్షేమం నెలకొంది అని తీరత్ సింగ్ తెలిపారు.